హాయ్ ఫ్రెండ్స్, కూర్గ్‌కి వచ్చేసాం. ఇది స్పైసెస్ ప్రపంచం అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా స్పైసెస్ షాప్స్, చాక్లెట్ షాప్స్, హోమ్ డెకర్ ఐటెమ్స్ కనిపిస్తాయి. మీరు అనుకుంటున్నారు కదా, ఏంటి ఇదని? ఇది యాక్చువల్‌గా కాఫీ రూట్స్‌తో చేసిన డెకరేటివ్ ఐటెమ్. దీని మీద మీరు డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే టెలిఫోన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఫ్లవర్ పాట్స్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి 50 ఇయర్స్ వరకు లాస్టింగ్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రైస్ వీటికి 500. రోడ్స్ అన్నీ దసరా కోసం డెకరేట్ చేశారు ఇక్కడ. మీరు ఈ లైట్స్ అన్నీ చూడొచ్చు. మార్నింగ్ నేను మెయిన్ రోడ్ నుంచి చిన్న టర్న్ తీసుకున్నాను. అండ్ అక్కడ చూడొచ్చు, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్లు మెయిన్ రోడ్ పక్కనే ఇంకో ప్రపంచం ఉంది ఇక్కడ. చుట్టూ గ్రీనరీ. అక్కడ చూడొచ్చు మీరు, ఒక పెద్ద లోయ ఉంది. ఆ చెట్ల వల్ల మీకు కనిపించట్లేదు కెమెరాలో. ఎలిఫెంట్ క్యాంప్‌కి బయలుదేరాం. వ్యూ చాలా బాగుంది. దారిలో మాకు వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి. దుబారా క్యాంప్ టైమింగ్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 9-11 ఉంటుంది. ఈవినింగ్ 4:30-5:30 ఉంటుంది. కాబట్టి ఎర్లీగా చేరుకోండి. ఎంట్రీ ఫీ వచ్చేసి 140 వీకెండ్స్‌లో ఉంటుంది. 120 వీక్ డేస్‌లో ఉంటుంది. బోట్ రైడ్ మీకు 70 వీకెండ్స్‌లో ఉంటుంది. 60 వీక్ డేస్‌లో ఉంటుంది. మీ దగ్గర కెమెరా ఉందంటే మాత్రం 400 పే చేయాలి. క్యూ చాలా పెద్దగా ఉంది. మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. ఇంకోటేందంటే ఇక్కడ మీరు, మా ఫ్రెండ్ ఒకడు లైన్‌లో నించుంటాడులే, మనం పక్కన చిల్ అవుదాం, లేదా మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఉంటారులే, మనం చిల్ అవుదాం అనుకుంటే కుదరదు ఇక్కడ. అందరూ లైన్‌లో ఉండాలి. అందరికీ కలిపి టికెట్ ఇస్తారు. సో, అదే లైన్‌లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో, మనం అందరం లైన్‌లోనే ఉండాలి. ఓకే. ఇక్కడ బోట్ రైడ్ వచ్చేసి వాటర్ లెవెల్‌ని బట్టి ఉంటది రివర్ క్రాసింగు. సో, లో వాటర్ ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బోట్ రైడ్‌కి కాస్ట్ ఉండదు. హై వాటర్ లెవెల్ ఉందంటే మాత్రం బోట్ రైడ్ చేయాల్సిందే. సో, పే చేయాలి బోట్ రైడ్‌కి. ఇప్పుడు మా టర్న్ వచ్చేసింది. బోట్ ఎక్కుతున్నాం మేము ఇప్పుడు. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. పర్ పర్సన్ 800. మీకు రైడ్ మొత్తం వీడియో కావాలి అనుకుంటే 1200 పే చేస్తే వాళ్ళ దగ్గర గోప్రో ఉంటుంది. ఎవరైతే మీకు గైడ్ వస్తాడో తను హెల్మెట్‌కి మౌంట్ చేసుకొని ఉంటాడు. ఆ గ్రోపోలో రికార్డింగ్ చేసి మొత్తం మీకు వీడియో ఇస్తారు. దానికి 1200 ఎక్స్ట్రా పే చేయాలి. ఖచ్చితంగా మీరు తడిసిపోతారు. మేబీ నీళ్ళల్లో పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, బీ కేర్‌ఫుల్. సో, నౌ ద బెస్ట్ పార్ట్, ఎలిఫెంట్స్. స్టార్టింగ్‌లో ఉన్న ఎలిఫెంట్‌ని టచ్ చేయొచ్చు.
ఫొటోస్ తీసుకోవచ్చు, దానికి ఫీడ్ కూడా చేయొచ్చు. కానీ 50 రూపీస్ పే చేయాలి. ఇక్కడ చూడండి, ఈ ఎలిఫెంట్ పక్కన ఎలిఫెంట్ని పొడుస్తుంది. ఏ బాబు పక్కలే అమ్మా అంటుంది. ఇక్కడ చూసారా, బెంచెస్ ఉన్నాయి. అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఎలిఫెంట్స్ని చూడొచ్చు. కొద్దిగా ముందుకి వెళ్ళాక అక్కడ చాలా ఎలిఫెంట్స్ కనిపించాయి. ఇక్కడ చూడండి, ఒక ఎనర్జెటిక్ ఎలిఫెంట్ ఉంది. ఈగర్గా వెయిట్ చేస్తుంది ఎవరైనా ట్రీట్ ఇస్తారేమో అని. So let's feed it. చూసారా, ట్రీట్ ఇచ్చాక అది ట్రీట్ తీసుకొని నన్ను చూసి థ్యాంక్స్ అన్నావు అని చెప్పింది తన స్టైల్లో. అనుకున్నా ఇది ఏదో ఒకటి చేస్తుంది ఇలాంటిది అని. ఈ క్యాంప్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తుంది. మెయిన్గా ఈ ఎలిఫెంట్స్ని ప్రీవియస్గా ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే, ఫారెస్ట్లో పెద్ద లాగ్స్ ఉంటాయి కదా, వాటిని పుల్ చేయడం లేదా క్యారీ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. అండ్ దసరా ఫెస్టివల్స్లో కూడా వీటిని అలంకరించి యూజ్ చేసేవాళ్ళు.
అండ్ ఫారెస్ట్‌లో పెట్రోలింగ్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అండ్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో కూడా ఇవి హెల్ప్ చేసేవి. ఇవి మెజారిటీగా రిటైర్డ్ వర్కర్స్ లేదంటే రెస్క్యూ చేసిన ఎలిఫెంట్స్ లేక దుబారెలోనే పుట్టిన ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ. వీటి డైలీ రొటీన్ ఏందంటే ఎర్లీ మార్నింగ్ ఫారెస్ట్ నుండి తీసుకొస్తారు. తర్వాత బాత్ చేపిచ్చి, ఫుడ్ పెట్టేసి, దాని తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ఏమన్నా మెడికల్ చెకప్స్ ఉంటే అవి కూడా చేస్తారు. మళ్ళీ నైట్ తీసుకెళ్ళి మళ్ళీ ఫారెస్ట్‌లో వదిలిపెట్టేస్తారు. ఒక్కొక్క ఎలిఫెంట్‌కి ఒక్కొక్క కేర్ టేకర్ ఉంటారు ఇక్కడ. వాళ్ళు కమాండ్స్‌తో కమ్యూనికేట్ చేసుకుంటారు. విజిల్స్ లేదా సౌండ్స్‌తో కమ్యూనికేట్ చేసుకుంటారు. మన ఏషియన్ ఎలిఫెంట్స్ మిర్రర్‌లో చూసుకొని తనని తను గుర్తుపట్టగలుగుతది. అంత ఇంటెలిజెంట్ అనమాట. సూపర్ స్మార్ట్ ఇవి. అండ్ ప్రతిరోజు 150 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతుంది. ఒక అడల్ట్ ఎలిఫెంట్ వచ్చేసి 5 టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది ఇది. ఒక బేబీ ఎలిఫెంట్ అప్పుడే పుట్టిన బేబీ వచ్చేసి 100 కేజీస్ ఉంటుంది. ఏషియన్ ఎలిఫెంట్ కెన్ లివ్ అప్ టు 60 to 70 ఇయర్స్ ఇన్ వైల్డ్ అనమాట. 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాటిని కూడా పసిగట్టగలుగుతాయి. ఇవి ఒక యూనిక్ వేలో కమ్యూనికేట్ చేసుకుంటాయి. యూనిక్ వేని సైజ్మిక్ వైబ్రేషన్స్ అంటారు. ఈ వైబ్రేషన్స్ గ్రౌండ్ని మీడియం లాగా యూజ్ చేసుకొని ట్రావెల్ అవుతాయి. సో ఈ ఎలిఫెంట్స్ ఆ వైబ్రేషన్స్ని ఎలా క్యాచ్ చేస్తాయంటే ఎలిఫెంట్స్కి పాదాలకి, ఫీట్కి కుషన్ ప్యాడ్స్ ఉంటాయి. అవి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలిఫెంట్ ఫీట్స్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ సాఫ్ట్గా ఉన్న కుషన్ ప్యాడ్స్ ఏం చేస్తాయంటే ఈ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఫీట్ నుంచి లెగ్ నుంచి షోల్డర్ నుంచి ఇయర్కి ఆ సిగ్నల్ అన్నది ట్రాన్స్మిట్ చేస్తాయి. ఈ సిగ్నల్స్ ఇవి 20 నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సెన్స్ చేయగలుగుతాయి. మెయిన్గా డేంజర్ ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు లొకేషన్ కోసం యూస్ చేస్తాయి ఈ వైబ్రేషన్స్. మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళు ఎలిఫెంట్స్కి ట్రీట్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. గడ్డిని బాస్కెట్ లాగా చేసి దాంట్లో ధాన్యం వేసి చుట్టేస్తున్నారు. సో ఇవి ఈచ్ 150 రూపీస్కి ఇస్తారు. మనం అవి తీసుకొని వాటికి తినిపించవచ్చు. మీరు పక్కన చూస్తే అక్కడ బెల్లం ఉంది. ఆ బెల్లం ఎందుకంటే ఇవి తిన్న తర్వాత ఒకవేళ వాటికి డైజెస్టివ్ ఇష్యూస్ వస్తే ఈ బెల్లం అన్నది ఎలిఫెంట్స్కి పెడతారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలోనే నైట్ ఈ ఎలిఫెంట్స్ని తీసుకెళ్ళి వదిలేస్తారు. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ క్యాంప్కి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ ఎలిఫెంట్స్ అన్నీ క్యూలో నించొని ఉన్నాయి, వెయిటింగ్ ఫర్ దేర్ బాత్. ఎంత పేషెన్స్గా నించొని ఉన్నాయి చూడండి.
చూడండి ఈ ఎలిఫెంట్ ఎంత చక్కగా వెయిట్ చేస్తుందో తన టర్న్ కోసం స్నానానికి. ఈ ఎలిఫెంట్ కేర్ టేకర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు అండ్ ఇది చక్కగా వెయిట్ చేస్తుంది ఆ ఫోన్ మాట్లాడే వరకు. ఇప్పుడే ఎలిఫెంట్ నీళ్ళలో పడుకుంది అండ్ తన కేర్ టేకర్ తనకి స్నానం చేపిస్తున్నాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే తన టస్క్ని స్నాకల్ లాగా యూజ్ చేస్తుంది. అక్కడ నుంచి బ్రీతింగ్ అన్నది తీసుకుంటుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలిఫెంట్ని తను కమాండ్ ఇస్తున్నాడు లేమని. He's awake. The beast has awakened. He's Damn, is that dirty? पेंट लगाना जरा पेंट ఆ కేర్ టేకర్ పైకి ఎక్కడానికి ఎంత హెల్ప్ చేస్తుందో. సో ఆ కేర్ టేకర్ పైకి ఎక్కిన తర్వాత తను కమాండ్ ఇస్తాడు వాటర్ త్రో చేయమని అక్కడ ఆడియన్స్ మీద. సో అది వాటర్ కూడా పైకి వేస్తుంది చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు ఎంత మ్యాసివ్గా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి. సో మా క్యాంప్ అయిపోయింది. ఇప్పుడు క్యూలో నించొని ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. సో బోట్ ఎక్కేసి మళ్ళీ ఆ షోర్కి వెళ్ళిపోవడం, అంటే ఆ ఒడ్డుకి వెళ్ళిపోవటం.